మాకు సింగిల్ ఫ్రేమ్ కావాలి. సింగిల్ ఏంలో ఉండని హీరో. ఓకే. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు కూడా నమస్కారం. మీ క్వశ్చన్స్ కన్నీ ఆన్సర్ చేస్తాను. ఇంత ఇంటర్వ్యూలా? ఓకే. లైఫ్లో ఏదేదో అనుకుంటాం, ఎన్నో చేయాలనుకుంటాం, కానీ ఒక విజన్ని ప్రాక్టికల్గా చేయాలంటే ఒక ప్రొడ్యూసర్ కావాలి. ఫస్ట్ థ్యాంక్ యూ టు కిషోర్ గారు అండ్ నిషిత గారు. నేను ఎన్నన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎడిటర్ని పెట్టుకుంటానన్నా, ఎవరు అన్నారు, పెద్ద పేర్లు ఇస్తారు కదా, కొత్త తను. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటాను, ఎవరు అంటే కొత్త తను. సరే హీరోని, సెకండ్ ఫిలిం కొత్త తను. ఇదేంటి మీరు అంతా కొత్త అంటున్నారు, 100 అంటున్నారు, మళ్ళీ ఎట్లా మ్యాచ్ చేస్తారు అనేసి ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు డౌట్ ఉంటుండే. సో దానికి అన్నిటికీ జవాబు ట్రైలర్, రేపు వచ్చే కంటెంట్. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ స్పెండ్ విల్ షో ఆన్ ద స్క్రీన్, అది ప్రామిస్. అండ్ 3rd July మీరందరికీ ఒక మంచి సినిమా ఇస్తానని అనుకుంటున్నాను. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ. సారీ సౌందరరాజన్ సార్. సారీ సార్. సౌందర్ సార్, అశోక్ సార్ ప్లీజ్ కమ్. ప్రణవ్, ఏదైనా విజన్ అనుకుంటే దాన్ని ప్రాక్టికల్గా ఒక సెట్ కానీ ఏదైనా కానీ 100% కావాలంటే ఈ టీం లేకుండా చేయలేకపోతుండే. అశోక్ సార్ కానీ, డిఓపి సార్, జునేద్ అండ్ వరల్డ్ ఫాస్టెస్ట్ ఎడిటర్ ప్రణవ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అనుకుంటా. థ్యాంక్ యూ. మా హీరో గారు కంగారులో ఏదో మర్చిపోయారు. కంగారులో మర్చిపోయాను అనమాట. మా డిఓపి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఫ్రేమ్ చూస్తుంటే మీరు ఆ విజువల్ వండర్ అంతా దాని వెనుకున్న కారణం డిఓపి గారు అనమాట. ఎంత లేట్ నైట్ అయినా సరే ఆయన ఇంకా షూట్ చేద్దామని చెప్పేసి లాస్ట్ షాట్ అని చెప్పేసి ఎక్స్ట్రా టైం కూడా షూట్ చేసేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రణవ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్స్ అభి అండ్ జునేద్ గారు, ట్రైలర్ చాలా బాగుంది, మ్యూజిక్, సినిమా కూడా ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2 పాటలు కూడా చాలా బ్రహ్మాండమైన హిట్ అయినాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ నమోరే సాంగ్ చాలా బాగా వినపడుతుంది. అండ్ ఈ రథయాత్రలో కూడా మేము వెళ్ళినప్పుడు ఆ దేవుణ్ణి స్మరించుకోవడం అనేది ఏదో జన్మలో పుణ్యం అనుకుంటాం. మా సినిమా అంతా 2 yearsలో మా ఒక్కళ్ళకు కూడా ఏం హడల్ కాకుండా ఇంత బ్రహ్మాండంగా అవుట్పుట్ కానీ, ఇంత కంటెంట్, ప్రతిదీ టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ ఏదొచ్చినా ఇంత అద్భుతమైన విజయం అందిస్తున్నారంటే మా వెనుక ఏదో పవర్ ఉందని నేను బిలీవ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఒక్క పాయింట్ ఏంటంటే, నా ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాను అనమాట. సో మీ అందరి హార్ట్స్ గెలవాలని చెప్పి July 3న మీరు థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విరాట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మీరు అందరూ బ్లెస్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేసినందుకు. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్